ఈరోజు టాపిక్ వచ్చేసి క్యాన్సర్. ఈ క్యాన్సర్ అసలు ఎన్ని రకాలు ఉన్నాయి, మహిళల్లో ఎలాంటి క్యాన్సర్స్ ఫేస్ అవుతున్నారు, ఈ క్యాన్సర్స్కి ఎలాంటి వ్యాక్సినేషన్స్ ఉన్నాయి, ఇలాంటి డౌట్స్ అన్ని క్లియర్ చేయడానికి ఈరోజు స్టూడియోలో మనతో పాటు ఉన్నారు ఆంకాలజిస్ట్ డాక్టర్ మెహర్ లక్ష్మి గారు ఉన్నారు. నమస్కారం డాక్టర్ గారు. నమస్కారం జై బాబా. డాక్టర్ గారు, అసలు క్యాన్సర్ అనేది మహిళల్లో ఎలాంటివి ఎక్కువగా వింటున్నాం మనం? మహిళల్లో చూస్తే మోస్ట్ కామన్ క్యాన్సర్స్ బ్రెస్ట్ క్యాన్సర్ మరియు సర్వైకల్ క్యాన్సర్. అంటే బ్రెస్ట్ క్యాన్సర్ అండ్ సర్వైకల్ క్యాన్సర్ గర్భాశయ ముఖద్వార క్యాన్సర్స్. ఈ రెండు మోస్ట్ కామన్. ఈవెన్ మన హైదరాబాద్ క్యాన్సర్ హిస్టరీ చూస్తే బ్రెస్ట్ క్యాన్సర్ చాలా కామన్. అండ్ రూరల్ ఏరియాస్ చూస్తే సర్వైకల్ క్యాన్సర్ అంటే ఈ గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ చాలా చాలా కామన్. ఓకే డాక్టర్, సో ఈ క్యాన్సర్కి సంబంధించి సిమ్టమ్స్ ఎలా గుర్తుపట్టవచ్చు? ఇప్పుడు సర్వైకల్ కానీ బ్రెస్ట్ క్యాన్సర్ కానీ వాటికి సిమ్టమ్స్ ఎలా ఉంటాయి? అండ్ ఇందాక నేను చెప్పిన మోస్ట్ కామన్ క్యాన్సర్స్ కూడా రెండు ఈజీగా గుర్తించవచ్చు. అదృష్టం ఏంటంటే భగవంతుడు ఎట్లా డిసైడ్ చేశారంటే మోస్ట్ కామన్ క్యాన్సర్స్ కెన్ బి ఈజీలీ డయాగ్నోస్డ్. ఫర్ ఎగ్జాంపుల్ బ్రెస్ట్ క్యాన్సర్ ఉందనుకోండి, చాలా ఈజీగా మన చేతి వేళ్లతో మనం తడుకుని చూస్తే చిన్న గెడ్డలా తగులుతుంది. అండ్ దట్స్ బి ఏ పెయిన్లెస్ లంప్, నొప్పి ఉండదు. జనరల్గా బ్రెస్ట్ క్యాన్సర్లో నొప్పి లేకుండా గెడ్డ తగిలి అది ఎస్పెషలీ గట్టిగా ఉండి అండ్ కొంచెం వయసు పెద్దవాళ్ళలో వస్తే మాత్రం వెంటనే పరీక్ష చేయించుకోవాలి. అలాని అమ్మాయిలో మనకి బ్రెస్ట్లో గడ్డలు చూస్తూ ఉంటాం, ఎస్పెషలీ టీనేజర్స్ అరౌండ్ 20 years. వాళ్ళల్లో కూడా బ్రెస్ట్లో గడ్డలు చాలా కామన్. అంటే అన్ని బ్రెస్ట్లో గడ్డలు క్యాన్సర్ కావు. ఆ గడ్డలు ఈజీగా మూవ్ అవుతాయి. అండ్ ఈ పీరియడ్స్ ముందు కొంచెం పెయిన్ఫుల్గా ఉంటాయి, పీరియడ్స్ అయిపోయినాక కొంచెం సైజ్ రెగ్రెస్ అవుతాయి. వీటిని ఫైబ్రోయిడ్నోమాస్ కానీ బ్రెస్ట్ మౌస్ అంటారు. ఇవి క్యాన్సర్ గడ్డలు కావు అండ్ క్యాన్సర్ కింద మారవు. సో ఇవి ఉంటే కనుక మీరు భయపడాల్సిన అవసరం లేదు. కానీ ఏది క్యాన్సర్ కాదో తెలుసుకోవడానికి మాత్రం ఖచ్చితంగా డాక్టర్ని సంప్రదించాలి. అయితే నెక్స్ట్ కామన్ క్యాన్సర్ మీరు చూస్తే సర్వైకల్ క్యాన్సర్ జనరల్గా బ్లీడింగ్ అండ్ స్పాటింగ్ కానీ, అంటే ఇన్ బిట్వీన్ పీరియడ్స్ బ్లీడింగ్ అండ్ స్పాటింగ్ అని రావచ్చు. అండ్ భార్యాభర్తలు కలిసినప్పుడు కానీ ఏమైనా స్పాటింగ్ కనిపిస్తే దట్స్ ఎ డేంజర్ సైన్. అది వెంటనే డాక్టర్ని సంప్రదించాలి. అండ్ ఇన్ఫ్యాక్ట్ ఇంకొక విషయం ఏంటంటే ఈ సిమ్టమ్స్ ఏమీ లేకుండా కూడా సర్వైకల్ క్యాన్సర్ మనం తొందరగా గుర్తించవచ్చు. సర్వైకల్ క్యాన్సర్కి ఒక ప్రీ క్యాన్సరస్ ఫేజ్ అని ఉంటుంది. ఈ ప్రీ క్యాన్సరస్ స్టేజ్ దాటిన తర్వాత క్యాన్సర్ కింద మారుతుంది. మనం ఈ ప్రీ క్యాన్సరస్ ఫేజ్ అంటే అది క్యాన్సర్ కాదు. ఈ క్యాన్సర్ కాకుండా కూడా మనం ముందే గుర్తించవచ్చు. ఇన్ఫ్యాక్ట్ ఈ ప్రీ క్యాన్సర్ నుంచి క్యాన్సర్ కింద మారడానికి చాలా టైం తీసుకుంటుంది, కొన్ని సంవత్సరాల టైం తీసుకుంటుంది. సో ఈ లోపలే మనం సర్వైకల్ క్యాన్సర్ని తొందరగా గుర్తించవచ్చు. చిన్న టెస్ట్, ఈ ప్యాప్ టెస్ట్ అనే చిన్న టెస్ట్ ద్వారా సర్వైకల్ క్యాన్సర్ని తొందరగా గుర్తించవచ్చు. అండ్ ఇందాక నేను చెప్పిన బ్రెస్ట్ క్యాన్సర్ ఒకటి చేత్తో తడుముకుంటే తెలుస్తుంది. సెకండ్ థింగ్, మన చేత్తో తడుముకునే గడ్డ లేకపోయినా సరే అరౌండ్ 40-45 years దాటిన తర్వాత ప్రతి మహిళ ఇయర్లీ వన్స్ మ్యామోగ్రఫీ అనే పరీక్ష చేయించుకుంటే బ్రెస్ట్లో చేంజెస్ ముందే తెలుస్తాయి. దాన్ని బట్టి కూడా మనం తొందరగా క్యాన్సర్ని గుర్తించవచ్చు. సో సర్వైకల్ క్యాన్సర్కి ప్యాప్స్మియర్ టెస్ట్, బ్రెస్ట్ క్యాన్సర్కి బ్రెస్ట్ సెల్ఫ్ ఎగ్జామినేషన్, ఇందాక నేను చెప్పినట్టుగా చేత్తో తడుముకునే బ్రెస్ట్ సెల్ఫ్ ఎగ్జామినేషన్, ఇంకొకటేమో మ్యామోగ్రఫీ.